జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో వసతి గృహ సంక్షేమాధికారి డి చందన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా పతాకంను ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించుట కొరకు కృషి చేసిన ఎందరో స్వాతంత్ర సమర యోధుల సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యం సాధించుట కొరకు అనేక మంది వారి ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం వసతి గృహంలోని విద్యార్థులు ఆటపాటలతో దేశభక్తిని నింపారు. వివిధ నృత్యాలతో అలరించారు. అలాగే జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాం మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఈ కళాశాల వసతి గృహం విద్యార్థినులు నృత్య ప్రదర్శన చేయగా అందులో ఉత్తమ నృత్యంగా ఎంపిక అయ్యి ప్రతిభ కనబరిచారు. ఈ నృత్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా పరిపాలనాధికారి కుమార్ దీపక్ నృత్య బృందం విద్యార్థులకు ప్రశంసా పత్రమును అందిస్తూ విద్యార్థులకు క్రమశిక్షణ అందిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీస్తూ విధి నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న వసతి గృహ సంక్షేమాధికారి డి చందనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కల్పలత, శ్యామల, పద్మ, ప్రసన్న, పావని, కిష్టమ్మతో పాటుగా విద్యార్థినులు పాల్గొన్నారు. అమ్మవారి ఇదే ఉన్నది కాబట్టి అమ్మవారికి అమ్మది వర్షం వచ్చేదాన్ని రమ్మనమ్మా అంటే కలర్ అరే ఫోర్ ఒకసారి ఉన్నది చెప్తాం నచ్చకుంటే మీ కర్మం అని కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా చెరగని నవ్వుల ఇంద్రధనుసులం మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్